బట్ లైక్ యూ సెడ్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది ఇంత పెద్దదయిపోద్దని. హుహు. ఇప్పటికీ అయ్యో! ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారు గానీ అమృతం తాగినట్టే నాకు. హుహు. యాస్ ఎన్ యాక్టర్. కరెక్ట్. యాహ్! సో, అమృతం రావడం అన్నది దట్ టు ఆఫ్టర్ 2 లెజెండరీ యాక్టర్స్ అంటే ఆల్‌మోస్ట్ లైక్ శివాజీ రాజా గారు చేసిన తర్వాత, హ్మ్. నరేష్ గారు చేసిన తర్వాత వాళ్ళు ఫిల్మ్స్‌లో హీరోస్‌గా ప్రూవ్ అయ్యి వాళ్ళు దే బీన్ లవ్డ్ బై పీపుల్ లైక్ క్రేజీ కదా! అప్పటికే. యాహ్! హుహుహు. ఇక నేను టింగ్ అని మధ్యలో దూరి ఏమవుద్దో తెలీదు. హ్మ్. అండ్ ఒకటి అదే నాకు ప్లస్ అయిపోయింది. పోగొట్టుకోవడానికి ఏం లేదు కదా! ఏది పడితే అది చేసేవాడిని. హ్మ్. వర్కౌట్ అయిపోయింది. సో, స్టార్డమ్ అది లైక్ యూ సెడ్ లైక్ అంటే స్టార్డమ్ అంటే రికగ్నిషన్. అదే. అందులో కిడ్స్ రికగ్నిషన్ వచ్చింది అంటే మాత్రం హ్మ్. అది చిన్న విషయం కాదు. ఫర్ ఎనీ యాక్టర్ కిడ్స్ అన్న వాళ్ళు లైక్ చేస్తే ఎక్కువ టికెట్లు దిగుతాయి అంటారు కదా! కరెక్ట్. మామూలు అవునవును. భాషలో చెప్తా. యెస్. కరెక్ట్. కరెక్ట్. అలాగే కిడ్స్‌కి బాగా నచ్చి మేము చిన్నప్పుడు ఇప్పుడు మా స్కూల్ డేస్‌లో చూసిన సండే రాగానే మాకు 'చార్లీ చాప్లిన్' షోస్ మొదలయ్యేవి. హ్మ్. అలాగే బ్రహ్మానందం గారి కామెడీ స్కిట్స్ 'ఆనందో బ్రహ్మ' అని, హ్మ్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం యెస్. గారు, ధర్మవరం సుబ్బు అలాగే 'బుచ్చిబాబు' అనే సీరియల్ ప్రదీప్ గారిది. అవి అవి ఒక కామిక్ అప్రోచ్ ఉన్న స్టోరీస్ అవి. సో, అందులోకి ఆ కేటగిరీలోకి మనం వెళ్ళామని హ్యాపీ ఫీల్ అవ్వటం. హ్మ్. బట్ లైక్ యూ సెడ్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది ఇంత పెద్దదయిపోద్దని. హుహు. ఇంకా ఇప్పటికీ అయ్యో! ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టారు గానీ అమృతం తాగినట్టే నాకు. హుహు. యాస్ ఎన్ యాక్టర్ కరెక్ట్. యాహ్! ఆల్మోస్ట్ మనం నెక్స్ట్ ఏం చేయాలి సాచురేషన్ పాయింట్‌కెళ్ళిపోయాం అన్న స్టేజ్‌కొచ్చిన తర్వాత అమృతం పడడం అనేది ఇంకో లీప్. ఓకే. ఇంకో మైలేజ్ విపరీతం పెరిగిపోయింది అక్కడి నుంచి. యాహ్! ఇంకా మూవీస్‌లో కూడా అటువంటి క్యారెక్టర్స్ రావడం. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది అది వేరే విషయం. బట్ లైక్ యూ సెడ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్టార్టింగ్ పాయింట్. సో, కొంచెం పర్సనల్ క్వెషన్ ఒకటుంది. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో వాట్ వాస్ ద ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ లైక్? బికాజ్ నో సోషల్ మీడియా. సో, ఉత్తరాలు రాసేవారా? వాట్ వాట్ హౌ డిడ్ లైక్ నిజం చెప్పనా? ఆ! ఇది మంచి క్వెషన్ మీరు అసలు ఇది అడుగుతారనుకోలే. ఎందుకంటే యాక్చువల్లీ దాని ముందు నేను ఫస్ట్ చెప్పాను కదా! 'కస్తూరి' దానికన్నా ముందు 'ఋతురాగాలు.' ఇందులో ఏంటంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్‌కి. ఓకే. చాలా డిప్లొమాటిక్‌గా, స్టాయిక్‌గా ఉంటాం. హ్మ్. హుందాగా ఏమొచ్చినా చెల్లించకుండా, ఎంత పెద్ద కష్టం వచ్చినా చాలా ధీమాగా ధైర్యం ఇస్తూ ఉండటం. హ్మ్. అలాగే గర్ల్ ఫ్రెండ్‌కి గాని, వైఫ్‌కి గాని హ్మ్. కాఫీ తయారు చేసి మార్నింగ్ నిద్ర లేపడం. అంటే ఒక వావ్! డ్రీమ్ బాయ్ ఓహ్! అన్నమాట. అంటే ఐడియల్ అమ్మాయిల మ్యాన్. ఐడియల్ హ్మ్. టిపికల్ ఐడియల్ ఆల్ మ్యాన్ గ్రీన్ ఫ్లాగ్స్ అంటారు. అసలు ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చా. ఈవెన్ 'శాంతినివాసం' సీరియల్‌లో కూడా నేను నెగెటివ్ రోల్ లాగా సైకోలాగా స్టార్ట్ అయ్యి హ్మ్. సీరియల్ ఎండింగ్‌కొచ్చేసరికి పాజిటివ్ రోల్ నాదే. మొత్తం స్టోరీ అంతా రెస్క్యూ చేసే విధంగా ఉంటుంది. అంటే మెయిన్ విలన్ చంపడం లాంటివి. ఓకే. సో, ఇదెందుకు చెప్తున్నానంటే అప్పుడున్న విమెన్ ఫాలోయింగ్ అన్‌బిలీవబుల్‌గా ఉండేది. ఓకే. అది నిజంగా దీనికి ఇంకొంచెం ఎలాబొరేట్‌గా తర్వాత చెప్తా. బట్ ఆ! ఇక్కడ అమృతంకొచ్చేసరికి అబ్సల్యూట్‌లీ ఆపోజిట్. ఓకే. విమెన్ ఆడియన్స్ నెవర్ లైక్డ్ ఇట్. ఓకే. అంటే నాకు నేను చెప్తాను హౌస్ హోల్డ్ నేమ్స్‌లో ఆ! యంగ్‌స్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు కానీ హౌస్ హోల్డ్ ఇంట్లో కూర్చొని మా మా మదర్ దగ్గర నుంచి మొదలుపెడితే ఆ! మా మదర్‌కి హేట్ లేదు నేనున్నాను కాబట్టి. కానీ ఆ ఏడుపు సీరియల్సు, ఆ! అత్త కోడలు గొడవలు, అవునవును. యాహ్! కుట్రలు పన్నేసుకొని బాంబ్ బ్లాస్ట్‌లు వేల కోట్ల గురించి మాట్లాడుకోవడాలు ఇవి ఏంటో తెలీదు గానీ మేబీ అది కంటిన్యూయస్‌గా రావటం వల్ల ఒకే కథని ఎపిసోడ్ వైస్ ఇది అది కాదు కదా! అమృతం. అవునవును. ఆ! ఏ ఎపిసోడ్ కథ ఎవ్రీ అన్నప్పుడు ఎపిసోడ్ కొత్త టాపిక్. కరెక్ట్. కొత్త టాపిక్ అనేది అది యాక్చువల్లీ ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలి. హ్మ్. బట్ ఐ ఐ సమ్‌హౌ బిలీవ్డ్ దట్ ఆర్ రియలైజ్డ్ దట్ నాట్ ఎవ్రీబడీ లైక్డ్ ఇట్. ఓకే. ఇది హార్ష్ ట్రూత్ ఇది. ఏంటి అలా ఉండి కూడా ఇది ఎంత సక్సెస్ అయింది అది వేరే విషయం.